మా తమ్ముడు కోడికి బొచ్చు వలసరా అంటే ఏకంగా దానికి చర్మంతో సహా పెరిగేశాడు. ఎలా పెరిగేశాడు మీరే చూడండి. ఇలా చేస్తే వీడిని ఏమనాలి? హలో మామా, నేను మీ పల్లెటూరు కుర్రాడు. వెల్కమ్ టు మై వ్లాగ్స్. అందరం కలిసి చికెన్ అయితే చేసుకుందామని పులకూర గిండికి అయితే ప్లాన్ అయితే వేసాము. పులకూర గిండికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎండ అయితే సావ దింగుతుంది మామ. ఇంకా తర్వాత అయితే అందరం కలిసి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు, మధ్యలో నీళ్లు, అలా ఆ గాలి, నిజంగా లొకేషన్ అయితే చాలా హైలైట్ అనమాట. చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి పులకూర గిండికి వచ్చి ఉంటే మా చుట్టుపక్కల వాళ్ళు కామెంట్ అయితే చేసేయండి. ఆ తర్వాత మేము కోసుకున్న కోళ్ళు అయితే, తెచ్చుకున్న చికెన్ కోసం కోళ్ళు అయితే ఇప్పుడైతే ఈ పెనుములు అయితే మనమైతే ముంచుకోవాలి. ఎందుకు ముంచుకోవాలంటే దానికి బొచ్చు అయితే అలా ముంచుకుంటే దానికి ఉన్న బొచ్చు మొత్తం చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. అందుకనేసి ఫస్ట్ అయితే ఒక్కోడైతే ముంచుకున్నాము, మళ్ళీ ఇంకొకడైతే అటు ఇటు ముంచుకున్నాము. అలా ముంచుకుంటే బొచ్చు అయితే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. మామూలుగా పెరిగితే రాదనమాట. ఇలా చేస్తే చాలా ఈజీ, ఎక్కువ బొచ్చు ఒలుచుకోవడము. ఆ తర్వాత శివగాడు మోహన్ అన్న అయితే ఆ రెండు కాళ్ళని ఒక చోట పెట్టేసి బొచ్చు పడతడం అయితే స్టార్ట్ చేశారు. చిన్నగా అయితే వీళ్ళైతే కోళ్ళకి బొచ్చు అయితే చేస్తుంటే ఓ పక్క మా రెడ్డి అన్న అయితే పొయ్యి అయితే మంటేశాడు. పొయ్యి మంటేసిన తర్వాత ఈ కోళ్ళని అయితే బాగా అటు ఇటు తిప్పి బాగా కాల్చుకోవాలి. అలా కాల్చుంటే తినడానికి చాలా రుచికరంగా అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి మాకైతే ఒక్కొక్కటి వచ్చేసి 2 కేజీలు అయితే ఉంది. మీరు ఈ కాల్చిన కోళ్ళని ఏం చేసాము, ఎలా చికెన్ చేసుకున్నాము, ఎలా వచ్చింది అని చూడాలని అనుకుంటున్నారా? అయితే పార్ట్ 2లో చెప్పేస్తాను. వెయిట్ అండ్ సీ. అంతలోపు ప్లీజ్ లైక్ అండ్ షేర్.